చెరువుల్లో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ నేపథ్యంలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. చర్యలు తీసుకునే సమయంలో హడావుడి లేకుండా నెమ్మదిగా పనిచేసుకోలేరా అని ప్రశ్నించిన న్యాయస్థానం మీరేమైనా యుద్ధానికి వెళుతున్నారా అంటూ నిలదీసింది. కోర్టు ఉత్తర్వుల అమలుపైన అధికారులకు లెక్కలేదని మండిపడింది. హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ నేపథ్యంలో ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించింది. హైడ్రా వాహనాలకు ఆ అసహజ రంగులెందుకన్న న్యాయస్థానం మీరేమైనా యుద్ధానికి వెళుతున్నారా అని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ తమ్మిడిగుంట ఎఫ్టీఎల్ పరిధిలోని ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలంలో పునరుద్దరణ పనులపై యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. హైడ్రా వాటిని ఉల్లంఘించి పనులు చేస్తోందంటూ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్తో పాటు రిట్ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించి హైడ్రా పనులు చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది తరుణ్ రెడ్డి వెల్లడించారు. పిటిషనర్కు చెందిన 6 ఎకరాల్లో ఎలాంటి పనులు చేపట్టబోమని, మిగిలిన ప్రాంతంలో పనులకు అనుమతించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కోర్టు ఉత్తర్వులంటే అధికారులకు లెక్కలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదో రోజు ఉత్తర్వుల రుచి చూపిస్తామని, కోర్టుకున్న ప్రాధాన్యమేంటో అప్పుడు తెలుస్తుందని తీవ్రంగా స్పందించింది. హైడ్రా కమిషనర్కు సైతం కోర్టు ఉత్తర్వుల ప్రాధాన్యం తెలుసని వ్యాఖ్యానించింది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేతలు చేపడుతోందన్న హైకోర్టు అసలు ఎఫ్టీఎల్కు సంబంధించి ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వివాదాలతో ఎన్నేళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించిన న్యాయమూర్తి ఒకవేళ ఎఫ్టీఎల్లో ప్రైవేటు పట్టాభూమి ఉంటే భూసేకరణ చట్టం ద్వారా సేకరిస్తే వివాదాలకు తెరపడుతుందన్నారు. విచారణ సోమవారానికి వాయిదా వేసింది.